హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారా అండి? దేవుని యందు భక్తి కలిగి ఉండుట మనస్సు చేసిన పుణ్యము, దేవుని నామము పలుకుట నోరు చేసిన పుణ్యము, దేవుని పూజించుట చేతులు చేసిన పుణ్యము, దేవాలయమునకు పోవుట కాళ్ళు చేసిన పుణ్యము, దేవుని చూడటం కన్నులు చేసిన పుణ్యము, దేవుని కథలు వినుట చెవులు చేసిన పుణ్యము, దేవునికి నమస్కరించటం శిరస్సు చేసిన పుణ్యము. చిన్న కొటేషన్ లాగా చెప్పానండి దేవుళ్ళ గురించి. ఇది మందారం పువ్వు అండి, మన దొడ్లోది. అప్పుడప్పుడు ఇలాగా 1-2 పూలు పూస్తుందన్నమాట. ఇప్పుడే మొన్న రీపాటింగ్ చేశాను, వేరే దాంట్లో వేశానన్నమాట. అదివరకు చిన్న దాంట్లో పెట్టాను. ఇది ఊరికే చిన్న కొమ్మ పెడితే వచ్చేస్తుందండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. చిన్న కొమ్మ తెచ్చి గుచ్చానన్నమాట. అవి వేర్లు వచ్చేసాయి. ఇలాంటి కొమ్మలు మనం వాటర్లో కూడా పెట్టుకోవచ్చండి. చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మనం ఫ్లవర్ వాజ్ టైప్లో. ఇది వచ్చి మల్లె చెట్టు అండి. అంటే ఇప్పుడు పువ్వులు తగ్గాయి కానీ బాగా అల్లుకుంటుంది. ఇలా అల్లిద్దామనేసి వైర్ ఒకటి కట్టాను. కరివేపాకు విరుస్తుంటే వస్తుందని చెప్పాను కదా, ఇలా నేను విరిచిన కొమ్మలకి ఈ విధంగా లేతగా వచ్చింది. ఇది మా మామయ్య గారి ఫోటోకి పెట్టానండి, పువ్వు తీసుకొచ్చి. తర్వాత దోశలు అయితే పోస్తున్నాను. ఈ విధంగా దోశలు చికెన్ సేర్వా చేద్దామనుకున్నాను. కొంచెం లేట్గా లేచాము. ఇంకా సరే చట్నీ చేసేసుకొని రైస్లోకి చికెన్ అది చేసుకుందామని ఇలా చికెన్ తెప్పించానండి. 1.5 కేజీ తెప్పించాను. కొంచెం అయితే చికెన్ పకోడీ చేద్దామనేసి పక్కన పెడతాను. ఇండోర్ ప్లాంట్స్ ఈ విధంగా నేను సండే రోజైతే మొత్తం వాటరింగ్ చేస్తానండి, బయట పెట్టేసి ఇలాగా. అప్పుడు కొంచెం మనకి సన్లైట్ వాటర్ అదంతా బట్టి మొక్కల ప్లాంట్స్ పాడవకుండా ఉంటాయి. ఈరోజు మా ఫ్రిడ్జ్ టూర్ చూపిస్తానండి. 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయన్నమాట నాకు. ఇలాగా ఇదేమో డైలీ వాడతానండి. ఇది వచ్చేసి శాంసంగ్ అన్నమాట. శాంసంగ్ ఫ్రిడ్జ్. ఇవి మొత్తం నేను డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తాను ఫ్రిడ్జ్ టూర్ అది తర్వాత. ఇవి వచ్చి ఇలాగా మొత్తం లోపల ఆర్గనైజేషన్ చేసుకుంటాను. డీప్ ఫ్రిడ్జ్ ఏమో పైన ఇచ్చారండి, కింద వచ్చి నార్మల్ ఫ్రిడ్జ్ అన్నమాట. మీడియంగా అంటే ఇది వచ్చేసి 20 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. కంప్రెషరు 21 ఇయర్స్ రిలయబిలిటీ ఇచ్చారండి. అది టెస్టెడ్ వీడి వాళ్ళది. 19 డిగ్రీస్ -19 డిగ్రీస్ వచ్చేసి ఇటు ఫ్రిడ్జ్ పెట్టుకుంటాను. 3 డిగ్రీస్ వచ్చి డీపర్ పెట్టుకుంటాను డీప్ ఫ్రిడ్జ్. మామూలుగా ఇదేంటంటే కన్వర్టబుల్ అండి. మనకి ఎక్కువ డీప్ ఫ్రిడ్జ్తో అవసరం లేదంటే దాన్ని కూడా ఫ్రిడ్జ్లోకి కన్వర్ట్ చేసుకునే ఫెసిలిటీ ఇందులో ఉందన్నమాట. అందుకే నేను ఏవైనా ఎక్కువ ఐటమ్స్ అవి ఉన్నప్పుడు ఫ్రిడ్జ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేసి తీసుకున్నాను. ఇది ఏంటంటే డోర్ కొంచెం ఓపెన్ చేసున్నా కూడా మనకి సౌండ్ వస్తుందండి. మామూలుగా అలారం సౌండ్. మనం ఏదైనా పొరపాటున డోర్ పడకపోయినా ఆపుకునే ఫెసిలిటీ. చైల్డ్ లాక్ వేస్తాం కదా మామూలుగా కార్స్కి అలాగనమాట. ఈ డీప్ ఫ్రిడ్జ్లో వచ్చేసి ఐస్ క్రీము, తర్వాత మ్యాంగోస్, కొబ్బరి ఇదంతా చట్నీ కోసం పెట్టుకుంటానండి. ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసి ఈజీగా ఉంటుంది అనమాట మనకి ఇలాగా పెట్టేసుకుంటే. ఇవి వచ్చి మ్యాంగోస్ ముక్కలండి. మొన్న పోయినసారి ఫ్రిడ్జ్ టూర్లో మా మ్యాంగోస్ దాంట్లో ముక్కలు కట్ చేశాను కదా, అవన్నీ జిప్లాక్ బ్యాగ్స్ పెట్టేసి మ్యాంగోస్ అన్నీ ఇలాగ పైన ర్యాక్లో సెట్ చేసేసాను. అది వచ్చి పల్ప్ అండి, జ్యూస్ ఒక దాంట్లో. ఈ 2 అయితే మ్యాంగోస్ ముక్కలు. ఇది వచ్చేసి ఐస్ క్యూబ్స్ అండి. ఇది వింటర్ సీజన్ కాబట్టి నేనైతే ఐస్ క్యూబ్స్ అవి వాడట్లేదు. ఇలాగ క్రష్ చేస్తే కింద ఈ డబ్బాలో పడతాయండి, అందులో పడ్డవి. చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత వచ్చి పన్నీరు. ఇది వచ్చి ప్యాకెట్స్ అలాగే పెట్టుకుంటా. ఈ డోర్లో ఏమో మ్యాంగో ముక్కలండి. ఇవి మామూలు పప్పులు అలాగా ఏనా నీసు కూరల్లో వేసుకోవటానికి ఇలాగ ముక్కలు చేసి పుల్లకాయలు ఉంటాయి కదా, పునరసకాయలు పెట్టుకుంటా. ఇది వచ్చేసి మ్యాంగో పల్ప్ అండి. మనకు కావాల్సినప్పుడు నాకు ఇందులోది వాడుతున్నాను అన్నమాట ఇప్పుడు, అందుకే కొంచెం ఖాళీ అయింది. ఇవి వచ్చి మనకి జాపత్రి, అవి మామూలు స్పైసెస్, గరం మసాలా, గులాబ్ జామ్ ప్యాకెట్స్ ఇవన్నీ పైన డోర్లో పెట్టేసేసుకుంటా. ఇవంటే డైలీ చూస్తాను వాడతాను కాబట్టి ఇందులో పెట్టాను.
ఇవి వచ్చి మసాలా ప్యాకెట్స్ అండి, ఎక్స్ట్రా అవి. చింత చిగురు అవన్నీ ఏమిటంటే నేను చిన్న చిన్న డబ్బాలో కూడా పెట్టుకుంటా ఇలాగా ఎప్పటికప్పుడు క్వాంటిటీ వేసేసుకోవటానికి అనేసి అది ఇలా పెట్టేసుకున్నాను. ఇది వచ్చి రసాల కాయలు ఉంటాయి కదా, ఆ జ్యూస్. ఇవి వచ్చి ఫ్రోజన్ బఠానీ నేను తయారు చేసుకున్నాయి అన్నమాట. బఠానీ సీజన్లో తయారు చేసి అలా జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకుంటా. ఇవి వచ్చేసి టమాటా జ్యూస్ అండి, ఒక దాంట్లో ఐస్ క్రీమ్ డబ్బాలో. ఇలాగా మొత్తం మ్యాంగో తురుమండి, ఇది బాక్స్లోది. మామిడికాయలు ఉంటాయి కదా, తురుము బట్టి పెడతానన్నమాట. అలా స్టీలు ప్లాస్టిక్ వాటిలోనే పెట్టుకోండి డీప్ ఫ్రిడ్జ్లో. మామూలుగా గాజు పెడితే బ్రేక్ అయిపోతాయి అన్నమాట, చింత చిగురు ఇవన్నీ. అయితే నీసు కూడా, నాన్ వెజ్ కూడా పైనే పెట్టుకుంటానండి. ఎక్కువైతే స్టోర్ చేయను నాన్ వెజ్ అది. ఇలా మనకి దొరకనివి, టమాటాలు దొరకని సీజన్లో పల్ప్ కోసం అలా చేసుకున్నాను. ఇవి వచ్చి ఎగ్స్ అనమాట, పాత ఫ్రిడ్జ్లో దాంట్లో ఇది ఇచ్చారనమాట మాకు, అది పైన పెట్టుకుని. ఇవి వచ్చి హర్బ్స్ అండి, మనకి పుదీనావి. ఇవి చింతపండు లిక్విడ్, నిమ్ముప్పు, బేకింగ్ సోడా. ఇది వచ్చేసి మనకి పచ్చకర్పూరం, ఇది పొంగలి స్వీట్స్లో వేసుకుంటానమాట. ఇది వచ్చి కలర్ అండి, మనకి హర్బల్ కలర్. మామూలుగా ఇవి కింద 2 ట్రేలు ఈ ఫ్రిడ్జ్కి ఇచ్చారనమాట. ఎగ్స్, పండుమిర్చి పచ్చడి, అది ఏంటంటే ఏం వేయకుండా చేసింది ఇన్స్టెంట్గా. నిమ్మకాయలు, ఇది చింతపండు గుజ్జు, ఆవకాయ. ఇలా కింద చిన్న ర్యాక్లో ఏంటంటే బిస్కెట్స్, ర్యాపర్స్, ఇలాగా స్నాక్ ఐటమ్స్ అలా పెట్టుకుంటాను. ఇవి రోజు వాడే పువ్వులు, గరం మసాలా అండి, ఇది రసం పౌడర్ అనమాట. ఇవి వచ్చి కింద అన్ని చట్నీలు, లెమన్ పికిలు, ఇవి ఉసిరికాయ పచ్చడి, ఇలా ఇది ఉసిరికాయ దబ్బల పచ్చడి అండి, అదేమో నిమ్మకాయ పచ్చడి అనమాట. ఆ పక్కన ఆరెంజ్ కలర్ డబ్బాలోది. తర్వాత వచ్చేసి ఇది ఉసిరికాయ ఉప్పు వేసి దంచుకున్నాను. ఇందులో పచ్చి కొబ్బరి వేసి తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది, పచ్చిమిర్చి అవి. ఆ తర్వాత కొన్ని చట్నీస్ అవన్నీ అలా అక్కడ పెట్టుకుంటానండి. కావాల్సినవి తీసి బయట కొంచెం చిన్న చిన్న జాడీల్లో పెట్టుకుంటే, ఇది పండుమిర్చి తాలింపు వేసి పెట్టానమాట. పెద్ద డబ్బా ఉందండి, అది పాత ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇక్కడ ఏమిటంటే స్పేస్ ఎక్కువ ఆక్రమిస్తుందనేసి. తర్వాత ఈ పైన వచ్చేసి ఈ రసం పౌడరు, గరం మసాలా పౌడర్ అండి, ఈ 2 ఐస్ క్రీమ్ డబ్బాల్లో ఈ విధంగా స్టోర్ చేసుకుంటానన్నమాట. ఇలా మనకి క్లీన్ చేసుకొని ఐస్ క్రీమ్ అయిపోయిన తర్వాత ఇవైతే బాగుంటుందండి. కొంచెం మనకి చేయి పెట్టి వేసుకోవటానికి కానీ, మామూలుగా సీసాలు వాటి మీద ఇవి బాగుంటాయని నేను ఇలా పెట్టేసుకుంటున్నా. ఒక దాంట్లో ఏమో గాజు దాంట్లో, దీంట్లో కొత్తిమీర, పుదీనా, ఇంకోటి కూడా ఉందండి పుదీనా, అవి పెట్టుకుంటా. ఆల్రెడీ మనకి చెట్టు ఉంది పుదీనా. ఇవి దోశ పిండి ఇలాంటివి కూరలు ఏమన్నా మిగిలిపోతే ఇలా బాక్సుల్లో ఇలా పెట్టేసుకుంటానండి. ఇది దోశపిండి మిగిలిందనమాట. ఇలా సెట్ చేసుకుంటే ఈ ర్యాక్లో మొత్తం డైలీ వాడేయండి, పాలు, పెరుగు, కూరలు ఇలాంటివి మిగిలినవి ఆడ పెడతా. ఇవి వచ్చేసి కొనుక్కున్న పువ్వులు అవి ఈ బ్యాగ్లో అండి. ఇవి ఫ్రూట్స్, ఇవి ఇందులో పెట్టేస్తానమాట, నేను తెచ్చుకున్న ఫ్రూట్స్ అవి. ఇంకో బాస్కెట్ కూడా ఉంది, దానిపైన సెట్ చేస్తా. మొలకలండి ఇవి, ఎప్పుడు ఉంటాయి ఒక డబ్బా. కావాల్సినప్పుడు కొంచెం బయట పెట్టేసుకొని తింటా. పెరుగు ఇది అనమాట. ఈ కింద వచ్చి అన్ని చట్నీస్, పువ్వులు ఇవి డైలీ వేర్కి, మందారం పువ్వులు అలాంటివి. ఇవి వచ్చి డోర్లో చట్నీస్ ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి ఇలాగా కీర, దోసకాయలు ఇలాంటివి అన్నీ ఇలా జిప్లాక్ బ్యాగ్స్లో వేసుకుంటాను. టమాటా, చిక్కుడుకాయలు ఇలాంటివన్నీ అయిపోయినప్పుడు అవి వాష్ చేసేసి ఆరపెట్టేసుకొని మళ్ళీ వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు పెట్టుకుంటాను. ఈ విధంగా నా కొత్త ఫ్రిడ్జ్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నా. ఇవి వచ్చి అన్ని పైన ర్యాక్లో డ్రై ఫ్రూట్స్ అండి. ఖట్టా మిట్టా చట్నీ జాడీలోది, ద్రాక్ష, అవి పంప్కిన్ స్వీట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, సీడ్లెస్ సీడ్ ద్రాక్ష, ఖర్జూరం, గోంద్ ఇవన్నీ పైన డ్రై ఫ్రూట్స్ అండి. కింద వచ్చేసి డైలీ వేర్. ఇలా నా ఫ్రిడ్జ్ అయితే ఆర్గనైజింగ్ చేసుకుంటాను. ఇది వచ్చి ఓల్డ్ ఫ్రిడ్జ్ అండి, వర్ల్పూల్ కంపెనీ, ఇది 3 స్టార్ రేటింగ్ అనమాట. ఇది తీసుకొని మేము దగ్గర 17 ఇయర్స్ అయిందండి.
ఈ పాత ఫ్రిడ్జ్ తీసుకొని అయినా వర్కింగ్ అవుతుంది. ఒక్కసారిగా మళ్ళా ఏదో బ్యాక్ సైడ్ మోటార్ లాంటిది, ఏదో మోటార్ కాదండి, ఏదో పోయింది. అది 1500 ఏమో అయిందనమాట, అంతే. ఇవి వచ్చి డోర్లో మిరియాలు, పసుపు కొమ్ములు, ఇట్లా నేను డైలీ వాడనమనమాట. కస్తూరి మేతి కొంచెం అయితే బయట పెట్టుకుంటా, స్టోర్ చేసుకునేది అనమాట ఈ ఫ్రిడ్జ్. నెయ్యి, కార్న్ఫ్లోరు, కస్టర్డ్ పౌడరు, ఆవకాయ పచ్చడి, కుంకుడుకాయ రసం. ఇది వచ్చి మజ్జిగ పౌడర్ అండి, మజ్జిగలో వేసుకుంటాం కదా, అది నేను ఇన్స్టెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈసారి చేసి చూపిస్తాను నేను. ఇవి వచ్చి పల్లీలండి, ఇది వెనిగర్. ఇవన్నీ నేను మామూలుగా స్టోర్ చేసుకుంటానండి. ఎక్కువ ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు గోధుమ పిండి అయితే రిలయన్స్లో అలా ఇస్తారు కదా, అవైతే తీసుకొచ్చుకున్నాను అనమాట. అంటే మనం ప్రొవిజన్స్ కొంటే వాళ్ళు ఫ్రీగా ఇస్తారనమాట. షుగరు, గోధుమ పిండి అవైతే ఎక్కువ క్వాంటిటీ అలా పెట్టాను. మైదా, రాగి పిండి, శనగపిండి, సేమ్యా, మీల్ మేకరు, కార్న్ఫ్లోర్ ఇవన్నీ కింద ప్యాకెట్స్ ఉంటాయి. ఇక్కడేమో పచ్చళ్ళు, వడియాలు, కారం. ఇది వచ్చి పోయిన సంవత్సరం కారం అండి. చూడండి ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఎంత రెడిష్గా ఉందో. మిరపకాయలు అయితే నేను కొని తొడియాలు ఒలిచి పట్టిస్తానండి అమ్మ వాళ్ళ ఊరిలో. ఇలాగా ఒక దాంట్లో చింతకాయ పచ్చడి, ఎల్లో మూతది, కింద మినప వడియాలండి, వైలెట్ కలర్ మూతది. ఇలాగా వడియాలు, పచ్చళ్ళు ఎక్కువ క్వాంటిటీ, అవి ఆ ర్యాక్లో. ఇది వచ్చి జొన్న పిండి, ఇవి వచ్చి ఇవి ఫేస్ పైన క్లీన్ చేసుకునే ఉంటాయండి అవి. ఆ తర్వాత నెయ్యి అండి, మొన్న పట్టాను, ఇది ఇందులో పోసి పెట్టాను అనమాట. మునగాకు నెయ్యి చేశాను కదా, ఇలా స్టోర్ చేసేసి పెట్టాను ఈ గిన్నెలో. తర్వాత వచ్చేసి ఇవన్నీ ఆవు పిండి పౌడర్లన్నీ ఆ ర్యాక్లో ఉంటాయి కింద. ఇవి మేగడ డైలీ కలెక్ట్ చేసుకునేది. ఇవి వచ్చేసి అన్ని కొబ్బరి కారము, శనగపప్పు పొడి, బియ్యం పిండి, సోప్స్ ఇవన్నీ ఈ ర్యాక్లో ఉంటాయన్నమాట. బొంబాయి రవ్వ, కొన్ని చీమలు అవి పడుతుంటాయి కదా, పురుగులు, అలాంటివి పెట్టుకుంటాను ఎక్కువ క్వాంటిటీ ఉంటే. ఇలా పాత ఫ్రిడ్జ్ అయితే స్టోర్ చేసుకుంటే ఇవన్నీ పప్పులండి, కందిపప్పు, చింతపండు, మినప్పప్పు, పుట్నాలు, ఇవన్నీ ఒకటైతే కొంచెం క్లీన్ చేయాలనేసి బయట పెట్టాను. అది వెజిటేబుల్ది ఇద్దండి. ఇది ఆరాక ఇందులో మినప్పప్పు అవన్నీ పెట్టి ఉంటాయి, అవన్నీ సెట్ చేస్తా ఇలా. ఇది వచ్చి 20 years వారంటీ. కొత్త ఫ్రిడ్జ్ ఇవి వచ్చి కన్వర్టబుల్ అండి. 21 years రిలయబిలిటీ ఇచ్చారు. ఇవి వచ్చి అన్నీ మనకి టెంపరేచర్ తగ్గించుకునేది, పెంచుకునేది, చాలా బాగుంటుందండి. ఇవి తీసుకొని మేము 3 years అయిందనమాట. మొత్తం ఇలా ఫ్రిడ్జ్లో కూడా కన్వర్ట్ చేసుకొని చక్కగా వాడుకోవచ్చు. ఎక్కువ మనకి ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలాగా. ఈ ఫ్రిడ్జ్ ఇది అయిపోయిన తర్వాత నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి. సండే కదా, కొంచెం ఇలా ఫ్రిడ్జ్ అంతా చూయించినట్లుంటుంది మీకు అనేసి చికెన్ అంతా నానబెట్టేలోపు ఇదంతా 1 గంట ముందు నానబెట్టానండి చికెన్. ఆ తర్వాత ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ వేయించేసి టమాటా పేస్ట్లో గసాలు, పచ్చి కొబ్బరి, టమాటా మిక్సీ పడతానండి. రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. చికెన్ అయితే ఇలాగా టమాటాలంతా కొంచెం ఫ్రై అయితే ఆ పచ్చి వాసన అంతా పోతుంది. ఉల్లిపాయ, టమాటాల్లో గసాలు వేస్తే మనకి బాగా మత్తుగా, నిద్రగా మంచిగా ఉంటుందండి. బాడీ కొంచెం రెస్ట్ అడుగుతుంది కదా సండే. తర్వాత అవి వేగాక చికెన్లో ఒక్క వాటర్ కూడా యాడ్ చేయనండి నేను, కొంచెం కూడా. ఇలా ఇందులోంచి వచ్చిన వాటర్ తోటే మగ్గిస్తానన్నమాట. చికెన్లో ఈ టమాటా, ఉల్లిపాయ జ్యూస్లో వస్తాయి, అదంతా తాలింపేసి మళ్ళీ నేను ఆవగిచ్చిన సట్లోనే వేశాను కొంచెం కలుపుకోవటానికి. అది నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉందన్నమాట. అందులో ఏమో ఫుల్ అయిపోయిందనమాట నాన్ స్టిక్లో. ఇది అంటే మన క్వాంటిటీకి తగ్గట్లు కారం అది యాడ్ చేసేసుకొని, ఇంట్లో చేసిన గరం మసాలానండి. ఉడకబెట్టేటప్పుడు మాత్రం చికెన్ని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి, కొంచెం ఆయిల్ వేసి ఉడకబెడతాను. అంతే అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్.